Welcome back to our channel. So students, in this video we will discuss the unit 2 explanation of the subject logistics and supply chain management. Previous videos lo manam already explanation videos నేర్చుకున్నాము. ఈ వీడియోలో యూనిట్ 2 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా you will be able to attempt it. Okay, so యూనిట్ 2 నేమ్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ మీకు ఉన్నది లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. డెఫినెట్గా లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనేది 2 మార్క్స్లో మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ది అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఎఫెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫ్లో అండ్ స్టోరేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్ ప్రాసెస్ ఇన్వెంటరీ ఫినిష్డ్ గుడ్స్. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు ఏమని చెప్తున్నారు అంటే, మనం ఫస్ట్ చాప్టర్లో లాజిస్టిక్స్ అంటే ఏందో నేర్చుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై లాజిస్టిక్స్? మన ఆర్గనైజేషన్స్లో ఏదైతే జరుగుతుందో అంటే ప్లానింగ్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఎస్, బట్ హియర్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఒక సపరేట్ ఆర్గనైజేషన్లో ఒక సపరేట్ మేనేజ్మెంట్ విల్ బి దేర్. దే విల్ నో ద హౌ నీడ్ టు ప్లాన్, how you need to implement, what you need to implement, what is the information you need to gather. ఓకే, షార్టేజ్ ఆఫ్ ది రా మెటీరియల్స్ ఉందా లేదా, కొత్త కాస్ట్ ఎంత వచ్చింది అని ఇవన్నిటిని మేనేజ్ చేసే వాళ్ళే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. అండ్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఇట్లా సపరేట్గా ఒక మేనేజ్మెంట్ కావాలి ఈ లాజిస్టిక్స్ కనంటే, వెన్ దే విల్ హ్యావ్ మీన్స్ యూ విల్ ఏబుల్ టు రెడ్యూస్ యువర్ కాస్ట్. నీ యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించనికే అండ్ నీ యొక్క ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయనికే ఇట్ విల్ బీ యూస్ఫుల్. సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రీమ్లైన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు 1 మంత్లో నువ్వు ఇన్ని సేల్స్ వేయాలి, 100 సేల్స్ వేయాలి, సెకండ్ మంత్లో 10 crores టర్న్ ఓవర్ రావాలి. ఇట్లా నువ్వు ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోనికి కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే వేరే మార్కెట్లో ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ లెవెల్లో నీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కాంపిటీషన్గా నువ్వు నెంబర్ 1లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కమ్యూనికేషన్ అనేది వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ నీకు ఏదైతే ఆర్గనైజేషన్కి కావాలో, అండ్ ఆ కమ్యూనికేషన్ సప్లయర్స్ నుంచి కానివ్వండి, కస్టమర్స్ నుంచి కానివ్వండి, ఇవన్నిటి గురించి నీకు తెలుస్తుంది, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు నువ్వు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఎఫిషియంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ అని అంటే స్టాక్. ఓకేనా, నీ యొక్క స్టాక్ని మేనేజ్ చేసుకోవడం, దాన్ని కూడా నువ్వు ఈజీగా చేసుకోవచ్చు అనేది అర్థం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్. ఓకే, వాట్ ఈజ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇంతకు ముందుకే మనం నేర్చుకున్నాము. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఇంటర్మీడియటరీ లాజిస్టిక్స్ అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఈ ఇన్బౌండ్ లాజిస్టిక్స్ ఏంటంటే, మన ఆర్గనైజేషన్స్లో ఇంటర్నల్గా ఏవైతే మనకి కావాలో, అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ కానివ్వండి, ప్రిడిక్షన్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, డిమాండ్ ఎంత ఉండబోతుంది, నీ యొక్క ప్లానింగ్కి రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ప్రొడక్షన్ ప్లానింగ్ కానివ్వండి, ఇవన్నీ వేరియస్ సోర్సెస్ని నువ్వు అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. దట్ ఈజ్ కాల్డ్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఓకేనా, ఇంటర్నల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఇంటర్నల్గా నీకు ఏమేమి ఉంటాయి, వేర్ హౌసింగ్ ఉండాలి, నీ గూడ్స్ని ఎక్కడైతే స్టోర్ చేసుకుంటావో, మెటీరియల్స్ని హ్యాండిల్ చేయాలి, ఇండస్ట్రియల్ ప్యాకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆపరేషన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఎస్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఆ ప్రోడక్ట్ అది కాకుండా rather than that, like for example delivering your product, transportation expenses, లైక్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, లైక్ ప్రోడక్ట్ కొన్న తర్వాత కస్టమర్స్తో ఏవైతే మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటామో దాన్ని అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అని అంటాము. సో టోటల్ హౌ మెనీ లాజిస్టిక్స్ వీఆర్ హ్యావింగ్? 3: ఇన్బౌండ్, ఇంటర్నల్ అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని అడుగుతున్నాడు ఇందులో. ఓకేనా, సో అడ్వాంటేజెస్ ఏంటంటే, నీ యొక్క కాస్ట్ ఎంతైతే ఉందో అది నువ్వు సేవింగ్స్ చేయొచ్చు. అంటే నీకు ఎంత కాస్ట్ ఉందో అది నువ్వు తెలుసుకోవచ్చు. అండ్ కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ అవుతుంది. గ్లోబల్గా నీ యొక్క ప్రాసెసెస్ని, నీ యొక్క ఆర్గనైజేషన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కొత్త నెట్వర్క్స్ని నువ్వు పుట్ డౌన్ చేసుకోవచ్చు. డీమెరిట్స్ ఏమేమి ఉంటాయి? కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దానికంటూ ఒక మేనేజ్మెంట్ చేసి, దానికంటూ ఒక మేనేజర్స్, ఒక టీమ్ వర్కౌట్ అవ్వాలి అని అంటే ఇట్ ఈస్ కాంప్లికేషన్స్ అవుతాయి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ ఏముంటుంది?
ల్యాక్ ఆఫ్ కంప్లైంట్ సప్లైస్ అంటే కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఎక్స్పోజ్డ్ సిస్టమ్ అంటే కొలాప్స్ అయిపోతుంది నీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో. అండ్ ఎక్స్ట్రీమ్ రెగ్యులేషన్ అనేది నువ్వు ఉండాలి, అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏవైతే రూల్స్ ఎక్కువ పాటించాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెసే కదా. ఓకే, సో ఇంకొకటి ఏంది, ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ప్రిడిక్టింగ్ యువర్ ఫ్యూచర్. ఈ మంత్లో 100 సేల్స్ చేస్తే నెక్స్ట్ మంత్లో మనం 110 సేల్స్ అయినా చెయ్యొచ్చు అనే ఒక అంచనా. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రిడిక్షన్, దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది డిమాండ్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ వన్ ఏముంది, పర్చేజింగ్. పర్చేజింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ పర్చేజింగ్ దెర్ విల్ బి నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ లాజిస్టిక్స్ ఆర్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్లానింగ్ ఉండాలి అండ్ కంట్రోలింగ్ ఉండాలి. నీ యొక్క స్టాక్ని కూడా కంట్రోల్ చేసినట్టుగా ఉండాలి. నీ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి, నీ స్టాక్ని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అలాగే అవుట్ బౌండ్ లాజిస్టిక్స్లో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ హ్యావింగ్ అని అడుగుతున్నాడు. అంటే రాదర్ దాన్ ది పర్చేజింగ్, ఆఫ్టర్ పర్చేజ్ గుడ్ ఇన్వెంటరీ స్టాక్ని నువ్వు మెయింటైన్ చేయాలి. పబ్లిక్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలంటే నీ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉందో అది నువ్వు చెప్పాలనుకోవాలి. అండ్ కస్టమర్ సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్, ఆర్డర్ ప్రాసెసింగ్, ఇవన్నీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ మనం పెట్టినామనుకో, ఆర్డర్ తర్వాత దానికి ఒక ట్రాకింగ్ ఐడి, అది ఎప్పుడు డెలివరీ అవుతుంది, డిలే ఉందా లేదా, ఇవన్నీ మనకు చెప్తుంది కదా. ఇవన్నీ మనకు చెప్పేది ఏంది, అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అని అర్థము. అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. జస్ట్ మీరు ఆ టాపిక్ని అర్థం చేసుకొని ఓన్గా రాయడమే, బుక్లో ఉన్నది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో మీరు అండర్స్టాండ్ ఆ పర్టికులర్ థింగ్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు దాని గురించి ఎలాబొరేట్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్ రివర్స్ లాజిస్టిక్స్ అని ఉంది. ఈ రివర్స్ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ది రాగర్స్ అండ్ టిబెన్ లెంబ్కి reverse logistics is a process of planning, implementing and controlling the effective closed structure. ఇదే సేమ్ మనకు లాజిస్టిక్స్ లాగానే ఇదే పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అయ్యేటప్పుడు, అంటే ప్రోడక్ట్ డెలివరీ అయ్యేటప్పుడు ఏదైతే థింగ్స్ అయితే జరుగుతాయో, ఏవైతే కస్టమర్ లాజిస్టిక్స్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే జరుగుతాయో దాన్ని రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. అంటే రిటర్నింగ్ గూడ్స్ ఫర్ కస్టమర్స్ టు రీటైలర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్. అంటే మనం ఏదైతే గూడ్స్ని మనం కస్టమర్స్కి కానీ, రీటైలర్స్కి కానీ, మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ ఇస్తామో దాన్ని రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. ఈ రివర్స్ లాజిస్టిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, వై ఇట్ ఈస్ నీడ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటే, ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది మనకి దొరుకుతుంది అండ్ డెసిషన్స్ మేకింగ్లో ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ ద వేస్, అంటే కొత్త సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీరు ఓన్గా రాసి సరిపోతుంది. ఓకేనా, దాంట్లో ఇదే ఉండాలి అన్నట్టు ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ రివర్స్ లాజిస్టిక్స్. ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మొత్తం 5 టైప్స్లో ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ రిటర్న్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే రివర్స్ లాజిస్టిక్స్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక ప్రోడక్ట్ కొన్నాము, ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది, ప్రోడక్ట్ డెలివరీ అయినాక మనం వద్దంటే ఏం చేస్తాం, మనము రిటర్న్ ఆప్షన్ పెడతాం కదా. రిటర్న్ ఆప్షన్ పెట్టినప్పుడు ఆ కంపెనీకి అదేంటి, రివర్స్ లాజిస్టిక్స్ అది. అప్పుడు రిటర్న్ మేనేజ్మెంట్ వాళ్ళు అది చూస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే రీమ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఆ ప్రోడక్ట్ మొత్తం మళ్ళీ రీమ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా, మళ్ళీ రీమార్కెటింగ్ చేయాలి, రీసైకిల్ చేయాలంటే ఆ ప్యాకింగ్ కోడ్ అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే కదా. నెక్స్ట్ డిస్పోజల్. ఓకేనా. సో కొన్ని ఏమైతాయి అంటే కొన్ని ప్రోడక్ట్ రిటర్న్ అయినప్పుడు అది కంపల్సరీగా డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ స్టేజెస్ అనేది మనకు ఉన్నాయి కాబట్టి దాని గురించి మీరు నేర్చుకొని రాయండి. ఓకేనా. సో ఇది రివర్స్ లాజిస్టిక్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని ఏంటి అని అంటే ప్రాసెస్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్లానింగ్. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మొత్తం ఇందులో కూడా 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ సేల్స్ యొక్క ప్లాన్ అనేది చేసుకోవాలి. తర్వాత నువ్వు ఎంతవరకు సేల్స్ చేయాలనుకుంటున్నావు అనేది ఒక ప్రిడిక్షన్ అనేది చేయాలి. షిప్పింగ్ ప్లాన్ అనేది ఉంటుంది. తర్వాత నీ యొక్క ఇన్వెంటరీ అంటే నీకు అంత స్టాక్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లాస్ట్కి రిసోర్స్ రిక్వైర్మెంట్ పాలసీ అనేది మనం చేసుకొని ఉండాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ స్ట్రాటజీ అంటే మొత్తం 4 టైప్స్ ఉంటాయి.
ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ స్ట్రాటజీ అంటే మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ కార్పొరేటివ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ, ట్రాన్సాక్షనల్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఇట్ విల్ కార్పొరేట్ ఇట్. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ చేస్తుంది ఆ ప్రోడక్ట్కి, తర్వాత ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ అంటే ఫిజికల్గా మనకి డెలివరీ చేస్తుంది, తర్వాత ట్రాన్సాక్షన్ కూడా చేసి పెడుతుంది. ఓకేనా, దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ స్ట్రాటజీ అని అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాటజీని మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏమేమి టైప్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉందంటే ఫస్ట్ వన్ రైల్వే ఏంటి అంటే మనం బల్క్లో మనం ఏదన్నా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు, హై డెన్సిటీ ఉన్నప్పుడు, ఓకేనా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నప్పుడు వీ విల్ యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రైల్వేస్. లేదనంటే రోడ్లో అంటే లైక్ బస్లో కానివ్వండి, కార్లో కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ రోడ్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్వేస్ అంటే ఏరోప్లేన్స్లో కూడా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాము, షిప్స్లలో కూడా మనం చేసుకుంటాము, పైప్ లైన్స్లో కూడా మనం గూడ్స్ అనేది కొన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. సో టోటల్ 5 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ వీఆర్ హ్యావింగ్ అని చెప్పేసి రాయండి. Got it? So that's it. Mostly it will be more than enough. Inbound and outbound logistics, reverse logistics, modes of transportations, ఇంకా నేను ఏవైతే చెప్పి ఉన్నానో అవి నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది. యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. బేసికల్లీ జనరల్గా మీరు రాయొచ్చు. ఓకే, ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవరీవన్.